UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో at this point నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సో ముఖ్యంగా ఢీ షోలో అంటే హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి. సో ఆయన డైలాగ్ ఎలా ఉంటదంటే ఒక బాడీ షేమింగ్ లేదా లేక డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము. అది మనకు అలవాటు చేస్తున్నారా, వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు? దేనికోసం వీళ్ళు నాకంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి? ఐ డోంట్ థింక్ నాకంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల. బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు. మేబీ వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ ఇది వేరు. అండ్ ఐ హావ్ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి వ్యత్యాసంగా, డబుల్ మీనింగ్ కాదు, ఏదో ఒకటి సెట్ అయితే వెయ్యాలి. బట్ కమింగ్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి, మూవీ ఉంది, మూవీస్ లో కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాం మనం. సో హైపరాది గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను. ఇన్ పర్సన్ హైపరాది గారిని నేను బయట చూసింది అయితే ఆయన అమ్మ మీరు దీనికి తగ్గ ఎప్పుడు మాట్లాడింది లేదు యాజ్ అ పర్సన్. సో హ్యావ్ ఆల్వేస్ బిన్ నైస్. నేను చూసినంత, నేను నా ఎదురుగ్గా నేను జనాలు, కానీ స్టేజ్కి వచ్చాక దే విల్ ఆల్సో, వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో చెప్పలేం. బట్ కంటెంట్ ఇలా రాస్తేనే వెళ్తున్నానప్పుడు రాయక తప్పదు కదా. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే వెళ్లాల్సి వస్తుంది, షో ముందుకు వెళ్తుంది అనే స్టేజ్ లో ఉన్నాం కదా. కాంట్రవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లోకి వెళ్ళదేమో. అలా మేబీ దట్స్ ద రిక్వైర్మెంట్ ప్రెసెంట్ జనరేషన్ లో, అలా అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నేనున్నాను, నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ నన్ను అడగకండి, ఇది ఎడిట్ లో తీసేయండి అంటే అడగరు, ఎడిట్ లో ఉంచరు. సేమ్ వే హైపరాది గారు వేస్తుంటే తీసుకోలేని జనాలు ఉన్నారు అంటే అది తీసుకుంటుంటేనే ముందుకెళ్తున్నారు చాలా మంది. మరి అంటే తిట్టుకోవడం తిట్టుకుంటారు, కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్. చాలా మంది ఉన్నారు అలా. కరెక్ట్ అండి. కాంట్రవర్సీ పర్ఫామ్ చేసే వాళ్ళలో లేదండి. చేస్తారు, ఏదో వచ్చిన కంటెంట్ చేస్తారు, రాసింది రాస్తారు, చేసింది చేస్తారు. చూసే మనం దాన్ని 100 సార్లు చూడడము ఆపట్లేదు చూసేవాళ్ళు, అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు. దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాది గారు టీమ్ లీడర్ చేసినప్పుడే జబర్దస్త్ ని అఫెన్స్ చేసి ఉండాల్సింది అందరూ, కాదు కదా. దట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు ఏదో ఇస్తున్నారు, వాళ్ళ చేతినైనా చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అవునండి, ఇది ఎప్పటి నుంచో వచ్చేది. ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయండి, నేను మాట్లాడను బాడీ షేమింగ్ టాపిక్ అయితే అంటూనే ఉంటున్నారు, అది అలా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎక్కడుంది తప్పు? వాళ్ళని పాయింట్అవుట్ చేసే అర్హత మనకెందుకు ఉంది? మనం చూస్తున్నాం కదా. అదొకటి. మీరు చేసే స్టైల్లో డాన్స్ చూడాలనిపించింది, అండ్ అది చూడడానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ లేనిదే లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు డాన్స్. సో మీ యొక్క టైంలో ఇప్పుడు టైంలో డిఫరెన్స్ ఉంది చూసారా? మీకేమనిపిస్తుంది? ఇది ఓకేనా, చాలా ఓవర్ చేస్తున్నారా? హౌ యూ ఫీల్ దట్? అదే అండి, అన్ని టాపిక్స్ కి అదే అనిపిస్తుంది. జనరేషన్ మారుతుందేమో, మనం కూడా ఫాలో అయిపోవాలంటారా? మనం ఎందుకు ఫాలో అవ్వాలి? ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు అంతే. సో నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు. లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చాక మనం ఏంటి యాక్చువల్గా ఒక సింపుల్ అమ్మాయి, సింపుల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, మన సర్కిల్ మనం ఉండాలి. సో మన జర్నీ అంటే వర్క్ వైజ్ అందరూ ఎంకరేజింగ్ ఆల్వేస్, అది తప్పు అని కూడా నేను అనను. సో జరుగుతుంది, చూస్తున్నాం, మన వీలైనంత, మనకి ఎంత ఓపిక ఉంది, మనం ఎంత స్టామినా ఉంది, అంత ఫార్ ఎక్స్టెంట్ మనం వెళ్ళలేకపోయినా కొన్ని పర్ఫార్మెన్స్ల దాకా చేయక తప్పదు. అంటే రఫ్ మాస్ డాన్స్ చేసాము అప్పట్లో, మాస్ డాన్స్, కొంచెం హాట్ సాంగ్, కొంచెం వరకు వెళ్ళగలిగాం. ఇప్పుడు కొంచెం ఇవి ఇంక్రీజ్ అయింది, ఈ కల్చర్ ఎక్కువ చూడట్లేదు. అవును, ఇప్పుడు వాళ్ళలో రియల్ కెమిస్ట్రీ కూడా ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది. అది ఆన్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారా, నిజంగా వాళ్ళలో కెమిస్ట్రీ బాండ్ ఫార్మ్ అయిపోతుందా కూడా మనం చెప్పలేం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడమా, లేకపోతే లేదు అలా ఇలా అనడము, అలా జరుగుతూ ఉంటున్నాయి. రైట్. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ డి యాజ్ ఎ కంటెస్టెంట్ గా, కొరియోగ్రాఫర్ గా ట్రావెల్ చేసిన మీరు ఇప్పటికీ ఎందుకు ఇక్కడే ఉండిపోయారు? ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు? వాట్స్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? మేబీ ఓపెన్ టు ఆల్ ద ఛాలెంజెస్ ఉండకపోయింది సేమ్ ఇలాగా. ఐ హ్యాడ్ దిస్ లైక్ నేను ఇక్కడే ఉండిపోయాను అనే దానికన్నా ఐ హ్యాడ్ సమ్ అదర్ ప్యాటర్న్. నేను ఇప్పుడు మరి మిస్ ఆంధ్రప్రదేశ్ అయ్యాను. రైట్. సో నా లైక్ ఐ సెడ్, మా గ్రూప్ డాన్సెస్ ఎవరిలో కంటెస్టెంట్ అవ్వలేని స్టేజ్ లో, ఐ మీన్ అసలు మాకు తెలియని స్టేజ్ లో నేను కంటెస్టెంట్ అయ్యాను. అసలు ఒక్క నిమిషం ఫర్ బ్రేక్. ఇక్కడ ఓకే,
యాజ్ అ యాక్టర్ అవ్వాలని మీరు అనుకున్నారు కాబట్టి ఓకే. Hmm. యాజ్ ఎ అంటే మిస్ ఆంధ్రానా విజయవాడ మిస్ ఆంధ్రప్రదేశ్. మిస్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి అటువైపుకు వెళ్ళాలని టర్న్ తీసుకున్నారు. ఎట్లా అది మళ్ళీ అది కూడా సేమ్ అనుకోకుండా మమ్మీ ట్రై చేశారు. అదేదో షీ హావ్ రెడ్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ ఫార్వర్డెడ్ ఇట్ మీ. అండ్ అది చదివిన తర్వాత అమ్మ ఐ డోంట్ థింక్ ఇది మనకి వర్కౌట్ అవుతుంది అని. మనం ఎంత అంటే గ్లామర్ ఉండాలి నాకు. ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్, ఐ హ్యావ్ యాక్నే. ఓకే, అలాగనే అది నేను చాలా ఇష్టపడతాను. ఐఎమ్ ఇన్ మై న్యాచురల్ టోన్, ఐఎమ్ వెరీ న్యాచురల్ అబౌట్ ఇట్. అండ్ లైక్ ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత ప్రతి అమ్మాయికి వచ్చేదే యాక్నే, ప్రతి అబ్బాయి కూడా ఏజ్ లో వచ్చేదే యాక్నే. సో దాన్ని మనం ఎంత అఫెండ్ చేసి వద్దు వీళ్ళు రాకూడదు కాకూడదు అని అనుకున్నా మనం అది యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. నేను ఎలా ఉన్నా నాకు చాలా ఇష్టం. సో నేను ఈ యాక్ట్ని ఇలా ఉండి ఒక డాన్సర్గా ఒక కంటెస్టెంట్గా ఇందులో హార్డ్ వర్క్ కావాలి, గ్రూప్ డాన్సర్ కదా మనల్ని ఎవరు చూడరు అనే జర్నీ వేరమ్మా. ఇటు బ్యూటీ పేజెంట్స్ అంటే బ్యూటీ స్టాండర్డ్స్ కదా, నన్ను యాక్సెప్ట్ చేయరేమో వద్దమ్మా అన్న నేను. బట్ మమ్మీ అనుకుని లేదు ఒకసారి ఐ థింక్ యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అని అన్నారు మమ్మీ. సో వెళ్ళాం అనుకోకుండా, ఆడిషన్స్ జరిగాయి. ఒక 300 members యాక్చువల్గా 1100 members ఆడిషన్స్ జరిగాయంట. 1100 members అప్లికేషన్స్ వచ్చాయి. దాని నుంచి ఫిల్టర్ చేస్తూ 300కి వచ్చింది. దెన్ ఇంకొక 90 అరౌండ్ మెంబర్స్ వచ్చారు. 90 members ఉండగా నేను వెళ్ళాను ఆడిషన్కి. తర్వాత మళ్ళీ 40కి వచ్చింది. 40 members ఆన్ స్టేజ్ ఫైనల్గా పర్ఫామ్ వెళ్ళామన్నమాట. సో నన్ను నేను ఆ 1100లోనే చూడలేదు. ఐ నెవర్ ఇమాజిన్డ్. బట్ మమ్మీ నమ్మారు, ఎందుకో తెలీదు. సరే లెట్స్ ట్రై. అక్కడికి వెళ్ళాక నాకు ఒకటి ఉండే అనమాట, వీళ్ళందరూ ఫ్రాంక్గా అందమైన అమ్మాయిలు వస్తారు, అందాలకు సంబంధించి బ్యూటీ హ్యాస్ అదర్ స్టాండర్డ్స్ కాబట్టి వాళ్ళు వస్తారు. ఐఎమ్ వెరీ లో టు దిస్ స్టేజ్, ఐ థింక్ ఐ విల్ జస్ట్ గివ్ ఇట్ అ ట్రై, ఐ విల్ టేక్ మై నేను ఫెయిల్ నాకు తెలిసి నేను వెళ్ళిపోతా అన్నట్టు నేను వెళ్ళాను అక్కడికి. బట్ స్టేజ్ ఎక్కి నాకు తెలియదు నేను కూడా అంత బాగా చేస్తానని ఇంత పాయింటెడ్ హీల్స్ తీసుకున్నా నేను. పెన్సిల్ పాయింట్ నాది. ఓకే. సో అవి దొరికింది. నేను షాప్ చేసినప్పుడు బాగా అనిపించింది. ఐ జస్ట్ ట్రైడ్, మేబీ ఐ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అనిపించింది. అది నేను ఫస్ట్ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత, అప్పటిదాకా ర్యాంప్ చేయలేదు, ఫాస్ట్ ర్యాంప్ స్టైల్ మీద చేయలేదు. ఇట్ వాజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ మన టాలెంట్ చూసారు, మాట్లాడడం చూసారు, అవన్నీ జరిగినాయి రౌండ్స్. అక్కడ ర్యాంప్కి వెళ్ళేసరికి ఐ బాట్ మై శాండిల్స్, హీల్స్ కొన్నాను, కొంచెం ఏదో ప్రాక్టీస్ చేశాం. మొత్తం అక్కడ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా అరిచారు. నా నంబర్ A13 ఏదో ఉంది, నా ముందు నా తర్వాత ఏం లేదు. నేను వచ్చినప్పుడు ఫుల్గా అరిచేశారు. అంటే నేను ఆహా ఓకే ఇది నాకేనా, ఓహో అంటే అది ఉంటుంది కదా, ఆహా ఏంటో ఓహో ఏంటో అని నేను ఇన్స్టెంట్ గా రియలైజ్ అయ్యాను అనమాట. ఒక 4-5 steps వేసి ఓహో మనకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా, ఓకే నాకు కమ్ అవుట్ ఆఫ్ ద షెల్ అని ఐ వెంట్ టువర్డ్స్ ది ఎండ్. అలా జరిగింది లిటరల్ గా. నాకే అది ఒక బల్బ్, ఓహో నా గురించేనా అంటే పొగుడు మనల్ని అంటారు కదా, నిన్నే మాస్టర్ ర్యాంప్ వాక్ చేస్తుంటారు, అర్థం చేసుకో. ఐ వర్ లైక్ వాళ్ళు అరిస్తే నిన్నే మాస్టర్, నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు అని అనుకుంటున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.